రెండు దశాబ్దాల కాలంలో చైనా జాతకం మారిపోయింది. 1970 దశకం వరకు ఇండియా చైనాల జీడిపి తలసరి ఆదాయాలు దాదాపు ఒకే స్థాయిలో ఉండేవి. కానీ 2023 నాటికి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఇండియా ఇంకా అప్పులు చేస్తూనే ఉంది. చైనా 2 దశాబ్దాల క్రితం ఏ దేశానికి పెద్దగా అప్పులు ఇచ్చేది కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఉన్న విదేశీ అప్పుల్లో 25% చైనాకే చెల్లించాల్సిన అప్పులే. అంటే ఇవి అన్ని చైనా నుంచి తీసుకున్న అప్పులే, వాటిని తిరిగి చెల్లించాల్సి ఉన్నది. చైనాలోని డ్రాగన్ ప్రభుత్వం గత కొద్ది దశాబ్దాల్లో సాధించిన ఘనత విదేశాలకు రుణాలు ఇచ్చే దేశాలలో జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్లను వెనక్కి నెట్టేసి చైనా అగ్రస్థానానికి చేరుకుంది. విదేశాలకు చైనా చేసే రుణ వితరణే కాకుండా దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక రుణ ఒప్పందాలు, రుణ వితరణల్లో కూడా చైనా దూసుకుపోతున్నది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు, బాండ్లకు కలిగి ఉన్న వారికి ఇచ్చే రుణాల కంటే ద్వైపాక్షిక రుణాలు భిన్నమైనవి. 1973 నుంచి 2023 సంవత్సరాల మధ్యకాలంలో ఆయా దేశాల ద్వైపాక్షిక రుణాలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. అప్పు చేసి పప్పు కూడు తినటం ఎక్కువైపోయింది దేశాలకు. 1973 సంవత్సరంలో ఆయా దేశాల ద్వైపాక్షిక రుణాలు $49.5 బిలియన్ ఉంటే, బిలియన్ అంటే 100 కోట్లు, 100 కోట్ల డాలర్, బిలియన్ డాలర్, $49.5 బిలియన్. 2023 నాటికి అవి $741.4 బిలియన్ చేరాయి. అంటే ఇన్ని సంవత్సరాలలో ఎంత పెరిగిందో చూడండి విదేశీ రుణాలు. 2003 వరకు చైనాకు ఇతర దేశాలు చెల్లించాల్సిన మొత్తం రుణాలు 1% మాత్రమే ఉండేది. 2013 నాటికి ఇది 13% పెరిగింది. 2023 నాటికి ఈ బకాయిలు 26% పెరిగాయి. అంటే చైనా యొక్క ఆర్థిక పటుత్వము, ఆర్థిక శక్తి ఏ స్థాయికి పెరుగుతుంది, విదేశాలకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నది అనేది అర్థం చేసుకోవాలి. చైనా అనేక దేశాలకు వడ్డీ వ్యాపారిగా లేక కాబూలీ వాళ్ళగా మాదిరిగా తయారైంది. 1973, 1983 దశకాల్లో అమెరికా ఇతర దేశాలకు ద్వైపాక్షిక రుణాలు ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉండేది. అయితే అమెరికాను వెనక్కి నెట్టేసి 1993, 2003, 2013 వరకు జపాన్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 1973లో 36% ఉన్న అమెరికా వాటా 2023 నాటికి 4% పడిపోయింది. అమెరికాయే చైనా నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి నెలకొంది. ఈ రుణభారాన్ని మొత్తం ఒకేసారి చెల్లించాలంటే అమెరికా దివాళా తీస్తుందని కూడా ఆర్థికవేత్తలు జోక్గా చెప్తుంటారు. అయితే అమెరికా చైనా నుంచి విపరీతంగా ఉత్పత్తి వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల, వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల చైనా రుణం ఇస్తూనే ఉంటుంది, అమెరికా వస్తువులు కొంటూనే ఉంటుంది. అంతా అమెరికా ఓవర్ డ్రాఫ్ట్ సంస్కృతి కదా, వ్యక్తులనికే కాకుండా ప్రభుత్వానికి కూడా ఓవర్ డ్రాఫ్ట్ సంస్కృతి ఎక్కువైపోయింది. అదే సమయంలో నెదర్లాండ్, చైనా, జపాన్ల తరువాత విదేశాలకు ద్వైపాక్షిక రుణాలు ఇవ్వడంలో 3వ స్థానానికి చేరింది. నెదర్లాండ్స్ 3వ స్థానంలో ఉంది, చైనా మొదటి స్థానంలో ఉంది, జపాన్ కూడా మంచి అగ్రస్థానంలోనే ఉంది. చైనా పాకిస్తాన్కు 2023 చివరి నాటికి $22 బిలియన్ రుణం ఇచ్చింది. ఇది పాకిస్తాన్ ద్వైపాక్షిక విదేశీ రుణ భారంలో 60% కావడం గమనించాలి. చైనా వద్ద రుణం తీసుకున్న అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయాయి. కష్టాల్లో ఇరుక్కున్న దేశాలకు అప్పు ఇచ్చి చైనా ఆయా దేశాల్లో లాభసాటి వనరుల మీద గుత్తాధిపత్యం సాధిస్తున్నది. పాకిస్తాన్, శ్రీలంక, అనేక ఇతర ఆఫ్రికా దేశాలలో ఇదే జరిగింది. లావోస్ దేశం చైనాకు $6 బిలియన్ అప్పు ఉంది. అంగోలా $17 బిలియన్ అప్పు ఉంది. 16 సబ్ సహారా దేశాలు చైనా అప్పులతో సతమతమవుతున్నాయి. కాంగోలో ఉన్న 15 కోబాల్ట్ గనులపై చైనా ఆధిపత్యం నెలకొల్పుకుంది. ఆ దేశం విదేశీ అప్పుల్లో 88% చైనాకు చెల్లించాల్సిన అప్పులే. అందువలనే కోబాల్ట్ గనులను డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చైనా కంపెనీలు పరంచేసేసి, చైనాకు $800 కోట్ల అప్పు ఉన్న శ్రీలంక అప్పులు తీర్చలేక సతమతం అవుతున్నది. అందువల్ల హంబన్ తోట అనే కీలక రేవును చైనా పరం చేసేసింది. ఇది 1917లో జరిగింది. అంటే అప్పు చేసి పప్పు కూడా తినే దేశాలే కాకుండా రాష్ట్రాలు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి.
తమ నిర్ణయాధికార స్వేచ్ఛను కోల్పోతాయి. అప్పుల్లో ఇరుక్కున్న వారు కాబూలీ వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడినట్లే. డైలీ ఫైనాన్స్ అనండి, బయలెటరల్ ఫైనాన్స్ అనేది అన్నిటికీ కోర్ ప్రిన్సిపల్స్ ఒకటి, అన్ని ఒకే రకంగా ఉంటాయి. ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ, రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ కట్ ది క్లాత్ అకార్డింగ్ కట్ ది కోట్ అకార్డింగ్ టు ది క్లాత్ అంటారు కదా. మన అవసరాలు, మన అవకాశాలు, మనకు ఆదాయాన్ని బట్టి ఖర్చు చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ విశృంఖలత్వము, వినియోగ సంస్కృతి విపరీతమైన కొద్దీ దేశాలకు సమస్య ఏర్పడుతున్నది, రాష్ట్రాలకు సమస్య ఏర్పడుతున్నది, కుటుంబాలకు సమస్య ఏర్పడుతున్నది, వ్యక్తులకు సమస్య ఏర్పడుతున్నది. చైనాతో మనం పోటీ పెడతామని మన రాజకీయ నాయకులు చాలా తరచుగా చెప్తూ ఉంటారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తుంటారు, ఇతరులు కూడా చెప్తుంటారు. చైనాతో పోటీలో ఎక్కడ లేం మనం అసలు. యాక్చువల్గా దెర్ ఇస్ నో కాంపిటీషన్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. దే ఆర్ అట్ డిఫరెంట్ లెవెల్లో ఉన్నది. ఇప్పుడు మీకు విదేశాలకు అప్పు ఇచ్చే చైనా స్థాయి చూస్తే అర్థమవుతుంది.